నడుస్తుందని సరుకులు ఆర్డర్ పెట్టాను కదా, అవి అయితే వచ్చేసాయి. ఏమొచ్చాయి అనేది చూసేయండి. బాక్స్లో తీసుకొచ్చి ఇచ్చారండి. ఇక్కడేమో క్లోజ్ చేసేసారు ట్యాగ్స్ పెట్టి. అవి తీసేసాను ఆ ట్యాగ్స్. ఇంకా ఇలా అనమాట. తీసేసాక ఒక ప్లాస్టిక్ బాక్స్. ఓకే, ఏమేమి ఉన్నాయో చూసేద్దామే. ఒక బాక్స్ ఇచ్చారు ప్లాస్టిక్ది. అండ్ ఇవి ఇచ్చేసారు. ఇది ఒక కార్డ్బోర్డ్ వేస్ట్ది. ఆవాలు 200 grams 20 రూపీస్. మర్చిపోయి 2 ప్యాకెట్లు పెట్టేసాను ఆవాలు. మైదా, శనగపిండి, జీలకర్ర 200 grams. ఇది దీని మీద 230 రూపీస్ ఉంది. నాకైతే 86 రూపీస్కి వచ్చేసింది. ఇది ధనియాల పౌడర్ అండి, 200 రూపీస్ 200 grams. ఇది కూడా తక్కువకి వచ్చింది. లాస్ట్లో చెప్తాను ఎంత కాస్ట్ పడింది అనేది. కసూరి మేతి, చక్ర గోల్డ్. మేము ఇలాచి వాడతాం కాబట్టి ఇక డైరెక్ట్ ఇలాచి ఫ్లేవర్ ఉన్న తీసేసుకున్నాము. సాల్ట్, ఉప్పు, క్రిస్టలైజ్డ్ సాల్ట్ 2 తీసుకున్నాను. 14 రూపీస్ అని చెప్పేసి. ఇంకా ఇవి ఓడోనెల్. ఇది తెల్ల నువ్వులు. దేనిలో అయినా వేసుకుంటా ఉంటాయి కదా అని చెప్పి అయితే తీసుకున్నాను. ఇంట్లో అసలు లేవని. ఇది కార్న్ఫ్లోర్. ఇది లవంగాలండి. 190 రూపీస్ ఎంఆర్పి, కానీ మనకు అంతేం పర్లేదు, తక్కువే పడింది. ఇది కందిపప్పు, ఎర్ర కందిపప్పు. ఇది మసూర్ దాల్ కేజీ 100 రూపీస్. చెక్క, ఇది కూడా ఒక 100 grams తెప్పించేసుకున్నా, ఎప్పటికైనా ఉంటుంది. ఇదిగోండి, ఇది ఆఫర్లో వచ్చింది నాకు. 3 అన్నమాట. ఒక్కొక్క మెంతులు. ఇది కూడా తక్కువే, 20 రూపాయలు ఎంతో పడిందండి. ఇది స్టార్ అనాస్ పువ్వు అంటాం కదా. హ్యాండ్ వాషెస్ మేము మొన్న తీసుకున్నాము బ్యాగ్స్. అవి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఓపెన్ చేసి ఇలా కడగాల్సి వస్తుందని చెప్పేసి ఈ బాటిల్స్ అయితే బుక్ చేశాను. ఇవి అయిపోయినాక అవి ఇందులో వేసుకోవచ్చు. ఇవి నాకు మామూలుగా షాపింగ్ మాల్స్ లో 99 రూపీస్ కదా, అక్కడ 80 రూపీస్కి అలాగ వచ్చింది. ఇది థమ్స్ అప్. ఇది నల్ల నువ్వులు. ఇవి కూడా తీసుకున్నాను అందులో 40 రూపీస్. ఇది మైసూర్ శాండిల్ మా సోప్స్. ఇవి మా బొడ్డోడికి ఉన్నాయని చెప్పేసి మాకు మాత్రమే తీసుకున్నాము. ఇది 243 ఎంఆర్పి వచ్చేసి మాకు 205 రూపీస్ పడింది. ఇదిగోండి టైల్. 4 kgs కొంటే 1 kg ఫ్రీ వచ్చింది. ఇది మాకు అప్రాక్సిమేట్ 500 ఎలాగో పడినట్టు ఉంది. ఎంత పడింది? దీని మీద 540 649 ఉంది. మాకు 500కి అలాగ వచ్చేసింది. అవన్నీ కొన్నాను కదా సరుకులు. అవన్నీ కొంటే ఇదేమో 1 రూపాయికి వచ్చింది. ఓన్లీ 1 రూపీ దీని కాస్ట్. ఈ షుగర్ కూడా 1 రూపీకే వచ్చేసింది. ఈ రెండు కూడా 2 రూపీస్ అనమాట. ఇది 1 రూపాయి, ఇది 1 రూపాయి. 2 రూపీస్కి 2 వచ్చాయి ఇవన్నీ కొనడం వల్ల. సో మొత్తానికి ఇవన్నీ పర్చేస్ చేసా. ఇది మొత్తం కాస్ట్ వచ్చేసి 1900 పడింది. 1900 అయింది బిల్లు. సో బాక్స్ అయితే భలే బాగుంది. చూసారు కదా, చక్కగా ఇచ్చాడు ఎవరో మరి షాపట్లో. ఇదిగోండి సరుకు. ఇది ఆఫర్స్ లో వచ్చింది. దగ్గర గుర్తు 2 కాళ్ళు మీద ఇలా దగ్గరగా ఇందులో
ఇది టైట్ కదండి, చాలా మంచిగా వచ్చింది ఆఫర్. ఎక్స్పైరీ డేట్లు కూడా బాగానే ఉన్నాయి, చూసాకే ఆర్డర్ ఇచ్చాను. ఇది 1 kg ఫ్రీ వచ్చింది. అప్రాక్సిమేట్ 500 పడింది మనకి కాస్ట్ వచ్చేసి. ఇది చెక్క వచ్చేసి 80 రూపీస్ ఉంది, దీని మీద అంతేం పర్లేదు, ఎంతకంత డిస్కౌంట్ లోనే వచ్చింది. ఎగ్జాక్ట్ గా రేట్లు అయితే డిస్క్రిప్షన్ లో మనకి లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, నేను ఏమేమి పర్చేస్ చేశాను అనేది. ఎందుకంటే నేను కొన్న రేట్లన్నీ దాంట్లో ఉన్నాయి కదా, మర్చిపోతున్నాను, ఎగ్జాక్ట్లీ చెప్పలేకపోతున్నాను రేట్లు. సో అందుకని డిస్క్రిప్షన్ లో అయితే లింక్ ఇస్తాను, చూసేయండి. ఇది చెక్క కాన్ఫ్లోర్, ఇందుకైనా మంచిది ఇంట్లో ఉంటే యూజ్ అవుతుంది కదా అని చెప్పి చిన్న ప్యాకెట్ అయితే తీసుకున్నానండి. ఇంకా ఈ నల్ల నువ్వులు, ఈ తెల్ల నువ్వులు, ఇవి ఏదన్నా మనం ఏం చేసుకున్నప్పుడు డెకరేషన్ కింద అలా యూజ్ అవుతుంది కదా అని చెప్పి అయితే చేసుకున్నాను. నువ్వులు తింటే కూడా మనకి చాలా హెల్దీ. అయినా నాకు తెలిసి ఇప్పుడు ఈ ఫ్లిప్కార్ట్లో మంచి ఆఫర్ నడుస్తుంది, చాలా తక్కువగా వస్తున్నాయి సరుకులు కూడా అన్నీ. పర్లేదు, నాకు బాగానే వచ్చాయని అనుకుంటున్నాను. ఇది 500 వేసుకున్నాను. ఇది వచ్చేసి 1/2 kg అండి టీ పొట్లం. మామూలుగా 240 రూపీస్ బయట, మనకు వచ్చేసి 160 అలా పడినట్టుంది. నేను ఒకసారి కాస్ట్స్ అన్ని క్యాలిక్యులేట్ చేస్తాను, చేశాక ఒక వీడియో క్లిప్ తీసి పెడతాను ఎంత పడింది అనేది. ఇది ఇవన్నీ మ్యాక్సిమం అన్ని ఆఫర్స్లోనే ఉన్నాయి. ఇదేమో 50 రూపీస్ అన్నాడు, ఇందులో మామూలుగా 2 ప్యాకెట్స్ వచ్చాయి ఓరియో కేక్స్. ఇది 1 రూపీకి వచ్చింది, మరి బయట ఎంతో తెలియదు ఇది మనకి కాస్ట్. మర్చిపోయాను, ఆవాలు 2 ప్యాకెట్లు తీసేసుకున్నాను. 45 రూపీస్ అంట, మాకైతే 25 అలాగ వచ్చేసింది. ఒకటి 25 పడింది, ఇంకోటి 28 పడింది. ఒకటేమో క్లాసిక్ బ్రాండ్, ఒకటేమో జోఫ్ అంట. ఈ బ్రాండ్ క్లాసిక్ కొంచెం రేట్ ఎక్కువ జోఫ్ మీద, క్లాసిక్ మరి ఏంటో తెలియదు అంత వేరియేషన్. చూడటానికి 2 ఒకలాగే ఉన్నాయి. అది జీలకర్ర అండి, బాగా రేట్ ఉంది బయట, చాలా తక్కువగా వచ్చినట్టు 100 రూపీస్కి 80 రూపీస్కి అలాగ వచ్చింది. 200 గ్రామ్స్. ఇది కందిపప్పు, అంటే మా బొడ్డోడికి ఫుడ్ పెడుతున్నాం కదా, అందులో వాడొచ్చని చెప్పి ఇది తీసుకున్నాను ఈసారి. మామూలు కందిపప్పు కన్నా ఇది తీసుకున్నాను. దీని టేస్ట్ ఎలా ఉంటుందో చెక్ చేయాలి. యాక్చువల్లీ ఇది 170 రూపీస్ పడింది, దీని మీద కాస్ట్ వచ్చేసి మనకి ఆఫర్లో 100 రూపీస్కి వచ్చేసింది కేజీ పప్పు. ఇది ఎర్ర కందిపప్పు అండి. ఇంకా అలా అన్నమాట, పెద్దగా ఏం కనిపించట్లేదు సరుకులు నాకు. ఈ డిష్ వాష్ బార్ ఏమో ఆఫర్లోనే వచ్చింది, దీని మీద ఒక్కొక్కటి 90 రూపీస్ అని ఉంది. మనకి మొత్తం మీద 90కు అలాగ వచ్చినట్టు ఉంది అంతే. ఇది దీనికి ఏం పెద్ద బ్రాండ్ నేమ్ ఏమీ లేదు, ఎలాగుందో ఒకసారి వాడాక చెప్తాను దీన్ని. ఇంక ఇవన్నీ చెప్పేసాను కదా, ఇవేనండి తీసుకున్న సరుకులు మొత్తం. ఇవేమో ఇవి సరుకులు, లవంగాలు, చెక్క, స్టార్మా, ధనియాల పౌడర్. ఇది దీనికి ఎక్స్పైరీ డేట్ బాగానే ఉంది, 25 వరకు ఉంది, నో ప్రాబ్లం. ఇది మెంతులు ప్రజెంట్ అయిపోయినాయి. ఆవాలు ఉన్నాయి, ఇదండి. ఇది ఆల్ అవుట్ లిక్విడ్స్ బుక్ చేద్దాం అనుకున్నా బుక్ చేయలేకపోయా. ఇది 192 రూపీస్, ఇది కూడా ఎంతో తగ్గింది రేటు, దాంట్లో చూపిస్తాను మీకు కూడా. ఇంకెవరికైనా సరే ఏమన్నా తీసుకోవాలంటే ఆఫర్ నడుస్తుంది, సో ఒకసారి చెక్ చేసుకొని పర్చేస్ చేసుకోండి. ఇప్పుడు వరకు చెప్పిన డీటెయిల్స్ అన్ని మీకు క్లియర్గా అర్థమయ్యాయని అయితే అనుకున్నాను. సో ఇంకా ఇదండి వీడియో. ప్రతి ఒక్కటి కాస్ట్ డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ప్రతిదీ ఇది ఈ శాండిల్ సోప్స్ ఇంత, సాల్ట్ ఇంత, బేసన్ ఇంత అలా అని చెప్పేసి మొత్తం కూడా. సో ఓకేనండి, నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం, అంతవరకు బాయ్ బాయ్.